Institute of Mathematical Foundations. We offers Maths and Science Foundations for class 2 to 6 along with Sainik and Navodaya 6th class entrance coaching. Good morning children. Welcome to Institute of Mathematical Foundations. We completed 14 physics foundation classes. Now we are entering into what 15th physics foundation class. This 15th physics foundation class is related to electricity, current. ఎలక్ట్రిసిటీ మరియు కరెంటుకు సంబంధించిన దాన్ని మనము చూద్దాం ఈ క్లాస్ లోపల. సో వాట్ ఈజ్ మీన్ బై ఎలక్ట్రిసిటీ అండ్ వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ హౌ ద వాట్ సబ్స్టెన్సెస్ గాట్ ఎలక్ట్రిసిటీ, ఆ కాన్సెప్ట్స్ అన్ని చదివే కంటే ముందు సో ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద నేచర్, which are present in the nature, they are what broadly divided into two types. రెండు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ రెండు రకాలు ఏంటివి అని అంటే వన్ ఈజ్ వాట్ కండక్టర్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ వాట్ ఇన్సులేటర్స్. కండక్టర్స్ అండ్ వాట్ ఇన్సులేటర్స్. కండక్టర్స్ మీన్స్ వాట్ ద సబ్స్టెన్సెస్ విచ్ విల్ అలో ప్యాసేజ్ ఆఫ్ కరెంట్. తమ గుండా కరెంటును అలో చేసే వాటిని ఏమంటారు? అలో ప్యాసేజ్ ఆఫ్ కరెంట్. దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్ కండక్టర్స్. ప్యాసేజ్ ఆఫ్ వాట్ కరెంట్ త్రూ దెమ్సెల్వ్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్ కండక్టర్స్. సో ఇవి ఏం చేస్తాయి? డు నాట్ అలో. ఇవి అలో చేస్తాయా? తమ గుండా అలో చెయ్యవు. ఆ సబ్స్టెన్సెస్ అలో చెయ్యవు. అలో చెయ్యాలి అని అంటే ఏం కండిషన్ ఉండాలి అందులోపల? So in order to allow the passage of current through themselves, they should have what free electrons or free what ions. ఫ్రీగా మూవ్ అయ్యే నెగటివ్ చార్జ్డ్ పార్టికల్స్ని ఎలక్ట్రాన్స్ అంటాము. అవి ఫ్రీగా మూవ్ అయ్యే ఎలక్ట్రాన్స్ అన్నా ఉండాలి లేదా ఫ్రీ అయాన్స్ అన్నా ఉండాలి. ఉంటేనే ఏమవుతుంది? కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ కరెంట్ ఫ్లో అవ్వడం లేదు అని అంటే ఏమన్నట్టు? ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేవు, ఫ్రీ అయాన్స్ లేవు. ఓకేనా? లేకపోతే వాటిని ఏమంటారు? ఇన్సులేటర్స్ అంటారు. ఇక వీటికి ఎగ్జాంపుల్స్గా ఏం చెప్పవచ్చును? మళ్ళీ దీస్ వాట్ కండక్టర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. దోస్ ఆర్ వాట్ సాలిడ్ కండక్టర్స్ అండ్ వాట్ లిక్విడ్ కండక్టర్స్. సాలిడ్ కండక్టర్స్ అండ్ లిక్విడ్ కండక్టర్స్. సాలిడ్ కండక్టర్స్ అంటే ఏంటివి? సాలిడ్ స్టేట్లో ఉన్న కండక్టర్స్ అంతే. సాలిడ్ స్టేట్లో ఉన్న కండక్టర్స్ని ఏమంటారు? సాలిడ్ కండక్టర్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటివి? మెటల్స్ are the what examples. So ఇవేంటివి? లిక్విడ్స్. సో లిక్విడ్స్ మీన్స్ the liquid conductors means what? The conductors, the liquids which will allow passage of current, or the solutions which will passage of current through themselves, they are called as what electrolytes. వీటిని ఏమంటారు? ఎలక్ట్రోలైట్స్ అంటారు. కరెంటును లిక్విడ్స్ కనుక పాస్ చేస్తే వాటిని ఎలక్ట్రోలైట్స్ అంటారు. ఈ ఎలక్ట్రోలైట్స్ పాస్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే ఫ్రీ అయాన్స్ ఉండాలి. ఫ్రీ అయాన్స్ ఉండాలంటే అందులోపల ఏముండాలి? అయితే యాసిడ్ కానీ లేదా బేస్ కానీ లేదా సాల్ట్ షుడ్ బి వాట్ డిజాల్వ్డ్ ఇన్ దట్ సొల్యూషన్. ఆ సొల్యూషన్లో కనుక ఇవి కనుక డిజాల్వ్ అయ్యి ఉంటే అప్పుడు ఫ్రీ అయాన్స్ వస్తాయి. ఫ్రీ అయాన్స్ వస్తే కరెంటు పాస్ అవుతుంది. కరెంటు పాస్ అయితే ఎలక్ట్రోలైట్స్ అంటారు. ఇక కరెంటు పాస్ చేయని లిక్విడ్స్ని ఏమంటాం? మరి కరెంటుని పాస్ చేయని లిక్విడ్స్ని ఏమంటాము? ఇక్కడ ఎలక్ట్రోలైట్స్ అంటే వీటిని అన్నారు, కరెంటును పాస్ చేసేవాడిని. ఎలక్ట్రోలైట్స్ కరెంటును పాస్ చేయకపోతే వాటిని ఏమనాలి? నాన్ ఎలక్ట్రోలైట్స్ అనాలి. ఏమనాలి? నాన్ ఎలక్ట్రోలైట్స్. ఈ నాన్ ఎలక్ట్రోలైట్స్గా ఏంటి ఉంటాయంటే షుగర్ సొల్యూషన్, గ్లూకోజ్ సొల్యూషన్, సుక్రోజ్ సొల్యూషన్, ఫ్రక్టోజ్ సొల్యూషన్, ఆల్కహాల్ సొల్యూషన్, బెంజీన్ సొల్యూషన్. These are all are what non-electrolytic solutions. Means what? These will not allow passage of current. ఎందుకు అంటే ఇందులో అయాన్స్ రావు, ఇందులో అయాన్స్ వస్తాయి. అది రీజన్. ఇక సాలిడ్ కండక్టర్స్లో ఎందుకు కరెంటును పాస్ చేస్తామంటే దీస్ హ్యావ్ వాట్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల వస్తుంది కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్. ఎలక్ట్రాన్స్ వల్ల కరెంట్ వస్తుంది కాబట్టి వీటిని ఏమంటారు? ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అంటారు. ఓకేనా? సో యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ మీకు తర్వాత చెప్పాలి, ఇక నేను ముందే చెప్పినాను. సో ఇప్పుడు మనకు అసలు యాక్చువల్గా కరెంట్ అనేది ఎట్లా వస్తుంది, కరెంట్ అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనే కాన్సెప్ట్స్ కనుక మనకు తెలియాలంటే వీ షుడ్ వాట్ డెవలప్ నాలెడ్జ్ ఆన్ వాట్ చార్జెస్.
చార్జెస్కి సంబంధించిన నాలెడ్జ్ మనకు రావాలి. చార్జెస్కి సంబంధించిన నాలెడ్జ్ రావాలి. చార్జ్ అంటే ఏంటి, అది ఏ విధంగా వస్తుందనే నాలెడ్జ్ రావాలి. అయితే చార్జ్ ఏంటి, అది ఏ విధంగా వస్తుందనే నాలెడ్జ్ కోసము ఫస్ట్ వాట్ ఏన్షియంట్ డేస్లో యాంబర్ ఏంటిది, యాంబర్ అనే సబ్స్టెన్స్, విచ్ సబ్స్టెన్స్, యాంబర్ సబ్స్టెన్స్ ను amber is a what substance, and when it is rubbed with what silk or what ebonite or what fur. సో దీన్ని దేంతో రబ్ చేసినాడు, సిల్క్ తోటి కానీ ఊల్ తోటి కానీ ఫర్ తోటి కానీ రబ్ చేసినప్పుడు సో ఇట్ విల్ అబ్జార్బ్స్ స్మాల్ పేపర్ పీసెస్. ఏం చేసినాడు, సో తేల్స్, ఈ ప్రయోగం చేసినాడు ఎవడు, తేల్స్ ఈ ఎక్స్పెరిమెంట్ చేసినాడు. ఏం చేసినాడు, హీ రబ్డ్ యాంబర్ సబ్స్టెన్స్ విత్ సిల్క్ ఆర్ వూల్ ఆర్ ఫర్, అండ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ ప్లేస్డ్ టు ద వాటర్ స్మాల్ పీసెస్ ఆఫ్ ద పేపర్ యొక్క స్మాల్ పీసెస్ దగ్గర పెడితే ఇట్ విల్ అట్రాక్ట్స్ వాట్ దోస్ స్మాల్ పీసెస్. వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ద వాటర్, సో ద పౌడర్ ఆఫ్ ద డ్రై లీవ్స్ యొక్క పౌడర్ దగ్గర పెట్టినప్పుడు కూడా ఆ లీవ్స్ అట్రాక్ట్ అవ్వడం జరిగింది. దట్ మీన్స్ వాట్ దే గాట్ వాట్ వన్ that this what tiny bit papers are attracted by this one. That means what they observed what this property, and they are called as this property is what strange property. అంటే వాళ్ళకి అంతవరదాకా తెలియని ప్రాపర్టీని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇది ఎవరు చేసినారు, దిస్ ఎక్స్పెరిమెంట్ వాజ్ డన్ బై హూమ్, తేల్స్ అనే అతను చేయడం జరిగింది. ఈజ్ నాట్ అ సైంటిస్ట్, ఈజ్ ద ఫిలాసఫర్. తేల్స్ అనేటోడు వాడు ఫిలాసఫర్. సో ఆ విధంగా చేసి ఆ ఎక్స్పెరిమెంట్ను చేయడం జరిగింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి ఇన్ 17th century లోపల గిల్బర్ట్ ఈజ్ ద సైంటిస్ట్. గిల్బర్ట్ ఏం చేసినాడంటే హీ డిడ్ వాట్ వన్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చేసినాడంటే రెండు కాంబినేషన్స్ తీసుకున్నాడు. రెండు కాంబినేషన్స్ ఏంటి అంటే glass rod is rubbed with silk. This is the what one combination, and another combination he took what ebonite with cat's skin. Ebonite plus what cat skin పిల్లి చర్మం తోటి ఏం చేసినాడు, గ్లాస్ రాడ్ నేమో సిల్క్ తోటి రబ్ చేసినాడు. అదేవిధంగా ఎబోనైట్ నేమో క్యాట్స్ స్కిన్ తోటి రబ్ చేసినాడు. రబ్ చేసి దిస్ గ్లాస్ రాడ్ ఈజ్ వాట్ ఫ్రీలీ సస్పెండెడ్. Rubbed glass rod is what freely suspended with the thread. And whenever what he took another glass rod, same glass rod, అంటే దాన్ని కూడా rubbed with what silk. Whenever it is take nearer to the glass rod, what will happen? This glass rod goes away like this. That means what, it is repelled. It is also one of the strange property observed. So అది దూరంగా జరిగింది. అర్థమైందా? ఏం చేసినాడు, గ్లాస్ రాడ్ని తీసుకొని సిల్క్ తోటి బాగా రబ్ చేసి ఏం చేసినాడు, దీన్ని ఫ్రీగా సస్పెండ్ చేసినాడు, అంటే ఫ్రీగా వేలాడదీసి ఇట్లాంటి దాన్ని రబ్ చేసిన దాన్ని ఇంకో దాన్ని తీసుకొస్తే ఇది ఇట్లా దూరంగా కదులుతా ఉన్నది, దాన్ని అబ్జర్వ్ చేసినాడు. అంటే రిపెల్ అవుతా ఉంది అని అర్థం. ఏమవుతుంది, రిపెల్డ్ అవుతుంది. సేమ్ హీ డిడ్ వాట్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఆల్సో. హీ వాట్ రబ్డ్ వాట్ ఎబోనైట్ రాడ్ విత్ క్యాట్స్ స్కిన్. ఎబోనైట్ రాడ్ ఏం చేసినాడు, క్యాట్స్ స్కిన్ తోటి రబ్ చేసి దిస్ ఎబోనైట్ రాడ్ ఈజ్ వాట్ సస్పెండెడ్, ఫ్రీలీ సస్పెండెడ్. And then another ebonite, same what rubbed ebonite rod is what placed near to this ebonite rod. Then this ebonite rod is what repelled or goes away. దూరంగా జరిగింది, దూరంగా జరిగింది. ఇక్కడ కూడా రిపెల్డ్ అవ్వడం జరిగింది, రిపెల్డ్ అయింది. ఇక థర్డ్ ఎక్స్పెరిమెంట్లో ఏం చేసినాడు, థర్డ్ ఎక్స్పెరిమెంట్లో ఏం చేసినాడు అని అంటే దిస్ ఇస్ ద వాట్ ఫస్ట్, దిస్ ఇస్ ద సెకండ్ అండ్ థర్డ్ ఎక్స్పెరిమెంట్లో he suspended what this glass rod. This is the what glass rod, and what he placed what ebonite rod rear to the glass rod. They will glass rod is rubbed with silk, ebonite rod is rubbed with cat's skin,
and this rubbed glass rod is what suspended, freely suspended with the help of a thread, and when an ebonite rod is what takes near to the glass rod, then these two are what attracted by each other. అవి రెండు ఏమైనా ఒకదానితో ఒకటి అట్రాక్ట్ అవ్వడం జరిగింది. అట్రాక్ట్ అవ్వడాన్ని బట్టి అతను ఏమని ప్రపోజ్ చేసినాడు అని అంటే, సో that means what, whenever we are rubbing what this glass rod with silk, it will get some what some type of what strange property it will get, and here also what it will get the same strange property, but the strange property what he got here, or which here in this case the strange property what it got, that is completely different for this one. ఈ విధంగా రుద్దడం వలన ఏమని చెప్పినాడు అని అంటే, ఈ విధంగా రుద్దడం వలన ఇక్కడ దీని యొక్క సర్ఫేస్ మీద ఒక స్ట్రేంజ్ ప్రాపర్టీ వస్తుంది, ఇక్కడ కూడా రుద్దడం వల్ల సర్ఫేస్ మీద స్ట్రేంజ్ ప్రాపర్టీ వస్తుంది, కానీ ఇక్కడ వచ్చే స్ట్రేంజ్ ప్రాపర్టీకి ఇక్కడ వచ్చే స్ట్రేంజ్ ప్రాపర్టీస్ రెండు డిఫరెంట్ అని చెప్పినాడు. సేమ్ స్ట్రేంజ్ ప్రాపర్టీస్ ఒక దగ్గర పెడితే రిపల్డ్ అవుతున్నాయి, స్ట్రేంజ్ ప్రాపర్టీస్ ప్రాపర్టీలు డిఫరెంట్ స్ట్రేంజ్ ప్రాపర్టీస్ ఒక దగ్గర పెడితే అవి ఏమైతున్నాయి, అట్రాక్ట్ అవ్వడం జరిగింది. అట్రాక్ట్ అవ్వడము జరిగింది. ఇట్లా అట్రాక్ట్ అవ్వడము ఈ స్ట్రేంజ్ ప్రాపర్టీని తర్వాత ఆయన ఏమని చెప్పినాడు అని అంటే, దట్ ఈస్ ద వాట్ చార్జ్ అనే టర్మ్ని యూజ్ చేసినాడు. ఇట్ విల్ గెట్స్ చార్జ్డ్. మరి చార్జ్ ఏ విధంగా వస్తుంది, రబ్ చేసినప్పుడు చార్జ్ ఏ విధంగా వస్తుంది అనే కాన్సెప్ట్ మనము ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేద్దాం. రబ్ చేసినప్పుడు చార్జ్ ఏ విధంగా వస్తుంది కాన్సెప్ట్ మనకు అర్థం కావాలి అని అంటే మనకు తెలవాల్సింది ఏంటి అని అంటే, ఒక ఆటం గురించి తెలవాలి. దానికంటే ముందు ఇక్కడ వచ్చిన ఛార్జ్ను ఏం ఛార్జ్గా తీసుకున్నాడంటే, ఇతను ప్లస్ ఛార్జ్గా తీసుకున్నాడు. ప్లస్ ఛార్జ్గా తీసుకోవడం జరిగింది. whereas this ebonite rod got what మైనస్ ఛార్జ్గా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఛార్జెస్ వస్తాయని చెప్పినాడు. ఎవరు, విచ్ సైంటిస్ట్, గిల్బర్ట్ సైంటిస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్. ఇదేమో థేల్స్ ఫిలాసఫర్ చేసిన ఎక్స్పెరిమెంట్. సో నా ఇది కాపీ చేసుకున్నాక అదర్ టాపిక్ వి విల్ డిస్కస్. Now students, let me observe what మనకు ఇక్కడ చార్జెస్ ఎట్లా వస్తున్నవి అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే కొంచెం ఆటమ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో ఆటమ్, వాట్ ఈజ్ మీన్డ్ బై ఆటమ్? ఆటమ్ అంటే ఏంటంటే, వెనెవర్ యూ టేక్ వన్ సబ్స్టెన్స్ అండ్ వాట్ కట్ ఇంటూ ద వాట్ స్మాలర్ పీసెస్. ఒక సబ్స్టెన్స్ని తీసుకోండి, దాన్ని చిన్న పీసెస్గా కట్ చేస్తూ ఉండండి. కట్ చేస్తూ ఉంటే యూ విల్ గెట్ ద వాట్ స్మాలెస్ట్ particle which is not further divisible. This is called as what? Atom. ఏదైతే స్మాలెస్ట్ పార్టికల్ వచ్చిందో అది ఇంకా ఫర్దర్గా డివిజిబుల్ అవ్వట్లేదో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఆటమ్. దాన్ని ఏమంటాం మనము? ఆటమ్ అంటాము. అయితే ఈ ఫర్దర్గా డివిజిబుల్ కాని పార్టికల్ని ఆటమ్ అంటాం, కానీ this atom is also composed with what? Some other smallest particles. It is not divisible, even though it is not divisible. So by what this physical means, a physical what వల్ల divisible ఏదో అవ్వట్లేదో, లేదా chemical means ద్వారా divisible అవ్వట్లేదో, but it is composed with what? Some more smaller particles. Those smaller particles, it has what? 3 kinds of smaller particles. Those 3 types of smaller particles are what? Protons, ఎలక్ట్రాన్స్ అండ్ వాట్? న్యూట్రాన్స్. ఇందులో 3 రకాల పార్టికల్స్ ఉంటాయి. చాలా పార్టికల్స్ ఉంటాయి, కానీ దీస్ ఆర్ ద వాట్? ఇంపార్టెంట్ పార్టికల్స్. ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్. PEN. ఆటమ్ లోపల ఏముంటాయంటే పెన్స్ ఉంటాయి. పెన్ అంటే ఏంటి? P అంటే ఏంటి? ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్కి ఏం ఛార్జ్ ఉంటుందంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్కి ఏమో నెగటివ్ ఛార్జ్ ఉంటుంది, వీటికేమో న్యూట్రల్ ఛార్జ్ అంటే జీరో ఛార్జ్ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్కి నెగటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్స్కి న్యూట్రల్ ఛార్జ్ ఉంటుంది. ఇంకొక పాయింట్ తెలియాల్సింది ఏంటి అని అంటే, ఎవ్రీ ఆటమ్ హ్యాస్ వాట్? న్యూక్లియస్. ప్రతిదానికి ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్లో ఏముంటవి అని అంటే, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ ప్రజెంట్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? న్యూక్లియాన్స్.
వీటిని ఏమంటారు? న్యూక్లియాన్స్ అంటారు. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ present, they are called as what? Nucleons. Around the what nucleons, electrons are what? Revolves in circular paths. These are the what? Electrons. Electrons revolve అవుతాయి. Protons and neutrons are tightly bind with the nuclear attractions. They are what? Tightly bind with nuclear attractions. Bind with what? Nuclear attractions. న్యూక్లియర్ అట్రాక్షన్స్ తోటి బాగా బైండ్ అయి ఉంటాయి, గట్టిగా బంధించబడి ఉంటాయి. సో దట్స్ వై దోస్ ఆర్ నాట్ వాట్ మూవ్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఆర్ దే ఆర్ నాట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అవి ట్రాన్స్ఫర్ కావు, ఎందుకంటే అవి గట్టిగా లోపల ఉన్నాయి, ట్రాన్స్ఫర్ కావు. ఆ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండు ట్రాన్స్ఫర్ అవ్వడం లేదు అంటే ఇక ట్రాన్స్ఫర్ అయ్యేది ఏంటివి? ఎలక్ట్రాన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి. అయితే ఎలక్ట్రాన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫరబుల్, ఎలక్ట్రాన్స్ are transferable. Transferable means what? They can goes from one place to another place. ఇంకొక పాయింట్ తెలవాల్సింది ఏంటి అని అంటే, సో whenever what when in every atom so number of electrons is equal to number of protons. Number of electrons is equal to what? Number of protons. Number of electrons is equal to what? Number of protons. Number of electrons is equal to number of protons అంటే ఇవి ఒక 10 ఉన్నాయి అనుకోండి, ఇవి కూడా ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. ఇది -10, ఇది +10. కాబట్టి -10 +10 రెండు ఒక దగ్గర కూడా ఎంత వస్తుంది? ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సమ్ 0 రావాలి. అట్లా ఏంటిది? దానికి వాట్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఉంటాయి. కాబట్టి దీని మీద ఉన్న నెట్ ఛార్జ్ ఎంత ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఇందు లోపల 10 ప్లస్లు ఉన్నవి, 10 ప్రోటాన్స్ ఉన్నవి, ప్లస్ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నవి. సో 10 ప్రోటాన్స్ అంటే ఎంత అవుతుంది? +1 యూనిట్ ఆఫ్ చార్జ్. 10 ఎలక్ట్రాన్స్ అంటే -1 యూనిట్ ఆఫ్ చార్జ్. సో +10 ప్లస్ ఇంటూ మైనస్ -10 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ వాట్? ద నెట్ చార్జ్ అపాన్ దట్ ఆటమ్, నెట్ చార్జ్ అపాన్ ద ఆటమ్ ఈజ్ 0. నెట్ చార్జ్ అపాన్ ద ఆటమ్ ఈజ్ 0. ఆటమ్ మీద ఉండే నెట్ చార్జ్ ఎంత ఉంది? 0గా ఉంది. నెట్ చార్జ్ 0గా ఉంది అంటే దాని మీద చార్జ్ ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐఆమ్ రబ్బింగ్, నేను ఏం చేస్తున్నాను ఇక్కడ? ఐఆమ్ రబ్బింగ్ సిల్క్ విత్ గ్లాస్ రాడ్. సిల్క్ తీసుకున్నాను ఇక్కడ, ప్లస్ గ్లాస్ రాడ్ తోటి రబ్ చేస్తున్నాను. సిల్క్ బట్టన్ ఇట్లా తీసుకోండి, క్లాత్ తీసుకోండి. ఇట్ ఈస్ రబ్డ్ విత్ వాట్? గ్లాస్ రాడ్. ఇట్ ఈస్ రబ్డ్ విత్ గ్లాస్ రాడ్ తోటి రబ్ చేస్తున్నాను. సో బిఫోర్ రబ్బింగ్ దే ఆర్ ప్రెజెంట్ లైక్ దిస్. ఆఫ్టర్ రబ్బింగ్ వాట్ విల్ హ్యాపెన్స్? తర్వాత రబ్ చేసిన తర్వాత ఏమైంది అని అంటే, ఒకదానితో ఒకటి రబ్ చేసిన తర్వాత ఏమైంది అని అంటే, దిస్ వన్ గాట్ వాట్? ప్లస్ చార్జ్. ఏది? దిస్ వన్ సిల్క్ గాట్ దిస్ చార్జ్ అండ్ వాట్? దిస్ గ్లాస్ రాడ్ గాట్ వాట్? నెగటివ్ చార్జ్. గ్లాస్ రాడ్ గాట్ నెగటివ్ చార్జ్. నౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ దిస్ విల్ హ్యాపెన్స్? ఎట్లా జరిగింది ఇది? ఎట్లా జరిగింది అంటే, రబ్ చేసినప్పుడు ఫస్ట్ బిఫోర్ రబ్బింగ్ ఇందులో ప్లస్లు ఎన్ని ఉంటాయో మైనస్లు కూడా గన్నే ఉంటాయి. ప్లస్లు 5 ఉన్నాయి అనుకోండి, మైనస్లు 5 ఉంటాయి. ప్లస్లు 10 ఉంటాయి, మైనస్లు కూడా 10 ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 10 × 10. సో నెట్ ఛార్జ్ ఎంత? 0. అంటే ఇక్కడ ప్లస్లు కానీ మైనస్లు కానీ ఏమీ లేవు. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ 10లు ప్లస్ ఉన్నవి, 10లు మైనస్ ఉన్నవి, మైనస్లు 10 ఉన్నవి, ప్లస్లు 10 ఉన్నవి అనుకోండి. అంటే ఎన్ని ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. రబ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, సమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టేకింగ్ 1 ఎలక్ట్రాన్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు హియర్. 1 ఎలక్ట్రాన్ వెళ్ళిపోతే ఇక్కడ ఎన్ని ఉంటుంది? 9 ఉంటుంది. ఇక్కడ ఎన్ని అవుతుంది? 11 అవుతాయి. 11 అయినాయి కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ వీటిని యాడ్ చేయండి, యాడ్ చేస్తే -1 యూనిట్ ఆఫ్ చార్జ్ వస్తుంది. వీటిని యాడ్ చేయండి, యూ విల్ గెట్ +1 యూనిట్ ఆఫ్ చార్జ్. వీటిని యాడ్ చేయడం వల్ల +1 వచ్చింది, వీటిని యాడ్ చేయడం వల్ల -1 వచ్చింది. కాబట్టి ఏమైంది? నెట్ ఛార్జ్ దీనికి మైనస్ వచ్చింది, దీనికి ప్లస్ వచ్చింది, అట్లా వచ్చింది. అంటే ఇప్పుడు ప్లస్లు మైనస్లు రావడానికి, చార్జెస్ రావడానికి గల రీజన్ ఏంటి? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ట్రాన్స్ఫర్ ఆఫ్ వాట్? ఎలక్ట్రాన్స్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లూజ్డ్ బాడీకి ఏ చార్జ్ వస్తుంది? పాజిటివ్ చార్జ్. అంతేనా? ఇది లూజ్ చేసింది కాబట్టి దీనికి పాజిటివ్ చార్జ్. గెయిన్డ్ వాట్ సబ్స్టెన్స్ విల్ గెట్ వాట్? నెగటివ్ చార్జ్.
అర్థమైందా? హౌ దే గాట్ పాజిటివ్ చార్జ్ అండ్ హౌ దే గాట్ నెగటివ్ చార్జ్. సో రబ్ చేయడం వల్ల పాజిటివ్ చార్జెస్ నెగటివ్ చార్జెస్ వస్తాయనే ఒక కాన్సెప్ట్ మీకు అర్థమైంది. ఓకేనా? ఈ విధంగా పాజిటివ్ అండ్ నెగటివ్ చార్జెస్ రావడం జరుగుతుంది. పాజిటివ్ చార్జ్ను ఇంకొక పాజిటివ్ చార్జ్ ఈ సిల్క్ని ఇంకొక సిల్క్ లాంటి ఇట్లాంటి దాని దగ్గర ఉంచితే ఏమవుతుంది? రిపెల్ అవుతుంది. ఇట్లాంటిది గ్లాస్ రాడ్ని ఇంకొక గ్లాస్ రాడ్ అంటే అట్లనే రబ్ చేసిన గ్లాస్ రాడ్ని ఇంకొక గ్లాస్ రాడ్ని కనుక ఉంచితే రిపెల్డ్ అవుతుంది. ఇవి రెండు ఒకదాని దగ్గర ఒకటి కనుక ఉంచితే ఏమవుతుంది? అట్రాక్ట్ అవుతాయి. దీన్ని బట్టి మీరు ఏం కాన్సెప్ట్ డెవలప్ చేయొచ్చో చెప్పండి, నాకు ఒక పాయింట్ చెప్పండి. సో ప్లస్ అండ్ ప్లస్ చార్జ్ ఇవి రెండు ఇట్లాంటివి, ప్లస్ అండ్ ప్లస్ ఏమవుతుంది? రిపెల్డ్. ఇంతకుముందు ఎక్స్పెరిమెంట్ చూసినాం కదా, రిపెల్డ్. మైనస్ అండ్ మైనస్ రిపెల్డ్. ప్లస్ అండ్ మైనస్ అట్రాక్ట్స్. మైనస్ అండ్ ప్లస్ అట్రాక్ట్స్. ఓకేనా? దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు అంటే లైక్ చార్జెస్ ఆర్ రిపెల్డ్ బై ఈచ్ అదర్, అన్లైక్ చార్జెస్ ఆర్ అట్రాక్టెడ్ బై ఈచ్ అదర్. లైక్ చార్జెస్ ఏమైతే ఒకదానితో ఒకటి రిపెల్డ్ అవుతుంది, అన్లైక్ చార్జెస్ ఏమైతే ఒకదానితో ఒకటి అట్రాక్ట్ అవుతావు అనే కాన్సెప్ట్ను మీకు డెవలప్ అయింది. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. లైక్ చార్జెస్ ఆర్ రిపెల్డ్ బై ఈచ్ అదర్, అన్లైక్ చార్జెస్ ఆర్ అట్రాక్టెడ్ బై ఈచ్ అదర్. సో ఇప్పుడు దీని మీద ప్లస్ చార్జ్ ఉంది, ప్లస్ చార్జ్ రిపెల్డ్ అవుతాయి అనేది మనము ఎట్లా తెలుసుకుంటామంటే వి గో త్రూ వన్ ఎక్స్పెరిమెంట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ గోల్డ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. దిస్ ఈస్ ద వాట్ గోల్డ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్, గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్. ఈ గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్లో ఏముండడం జరుగుతుందంటే ఇక్కడ ఒక గోల్డ్ లీవ్స్ తీసుకుంటాము, చాలా సన్నని బంగారపు రేకులు, వీటిని ఒక బ్రాస్ వైర్ తోటి కనెక్ట్ చేస్తాము, పైన బ్రాస్ క్యాప్ మూత కూడా బ్రాస్ క్యాపే ఉంటుంది. ఇదేంటిది? బాటిల్ ఏంటిది? గ్లాస్ బాటిల్. ఇప్పుడు ది ఎక్స్పెరిమెంట్ ద్వారా నేను షో చేయాల్సింది ఏంటి అని అంటే లైక్ చార్జెస్ ఆర్ రిపెల్డ్ బై ఈచ్ అదర్. లైక్ చార్జెస్ ఆర్ రిపెల్డ్ బై ఈచ్ అదర్. లైక్ చార్జెస్ ఆర్ వాట్? రిపెల్డ్ బై ఈచ్ అదర్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను? సో సిల్క్ తోటి సిల్క్ వాట్ దట్ మీన్స్ వాట్ గ్లాస్ రాడ్ ఈస్ రబ్డ్ విత్ సిల్క్. సో సిల్క్ తోటి ఏం చేసినాను? ఇలా గ్లాస్ రాడ్ను బాగా రబ్ చేసినాను, అటు ఇటు రబ్ చేసినాను. రబ్ చేసి నా గ్లాస్ రాడ్ ఈజ్ వాట్? ఈ ప్లేస్కి తీసుకొచ్చి గ్లాస్ రాడ్ను దీనికి ఆనించినాను. ఆనియగానే ఏమవుతుంది? ఇది ఏ ఛార్జ్ అయితే ఉంటుందో దీనికి కూడా అదే ఛార్జ్ వస్తుంది. ఆనియగానే ఏమవుతుంది? ఇండ్యూస్డ్ ఛార్జ్. ఛార్జ్ ఈజ్ ఇండ్యూసెస్, సేమ్ ఛార్జ్ ఈజ్ ఇండ్యూసెస్. దీనికి ఉన్న ఛార్జ్ తోటి ఏమవుతుంది? ఇండ్యూస్ అయిన ఛార్జ్ ఇందులో ఇండ్యూస్ చేస్తుంది, ఇందులో ఇండ్యూస్ చేస్తుంది. ఏ ఛార్జ్ ఇండ్యూస్ చేస్తుంది? గ్లాస్ రాడ్ నెగటివ్ ఛార్జ్ ఇండ్యూస్ అవుతుంది. రెండు నెగటివ్ ఛార్జ్లు ఇండ్యూస్ అవుతుంది. మనం అది కళ్ళతో చూస్తున్నప్పుడు ఇవి రెండు ఇట్లా దూరంగా జరుగుతాయి. దీస్ లీవ్స్ ఆర్ వాట్? గోస్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. ఎప్పుడైతే దీన్ని తీసేస్తామో మళ్ళీ దగ్గరకు వస్తాయి. అంటే ఎప్పుడైతే ఆనిస్తున్నామో, టచ్ చేస్తున్నామో, దీనికి ఉన్న ఛార్జ్ దీనికి ఇండ్యూస్ అవుతుంది, దీని మీద ఉన్న ఛార్జ్ వీటి మీద ఇండ్యూస్ అవుతుంది. సేమ్ ఛార్జ్ ఈజ్ ఇండ్యూసెస్. సో like charges are induces such that those like charges are what? Repelled by each other. Leaf repelled by each other. This is the what? Gold leaf electroscope experiment. ఈ కాన్సెప్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు సింబల్స్ చూద్దాం. ఎలక్ట్రిసిటీలో మనము డిఫరెంట్ అప్లయన్సెస్ వీఆర్ యూస్డ్. ఆ అప్లయన్సెస్కి సింబల్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఏంటి? బ్యాటరీ. బ్యాటరీని ఎట్లా చూపెడతామంటే ఒక బిగ్ లైన్, స్మాల్ లైన్. బిగ్ లైన్ ఈజ్ పాజిటివ్ చార్జ్, స్మాల్ లైన్ ఈజ్ నెగటివ్ చార్జ్. దీస్ ఆర్ కనెక్టెడ్ టు వైర్స్. వైర్స్ కనెక్ట్ చేస్తాం. ఓకే, బల్బ్ని ఎట్లా చూపెట్టడం జరుగుతుంది అని అంటే ఒకటి పెట్టి ఇట్లా ఎం షేప్లో చూపెడతాం. ఇట్లా బల్బ్ని ఎట్లా చూపెడతాము? ఎం షేప్లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎం షేప్లో రిప్రజెంట్ చేస్తామంటే యాక్చువల్గా ఇట్లా ఉంటుంది. ఓకే, సో ఇఫ్ దిస్ ఇస్ ద వాట్? ఆఫ్. సో ఆన్ ఎట్లా ఉంటుంది? ఇట్లా గ్లోయింగ్ రకంగా ఆన్ బల్బ్. ఇది స్విచ్ ఓపెన్ స్విచ్ ఎట్లా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? క్లోజ్డ్ స్విచ్ ఏ విధంగా ఉంటుంది? క్లోజ్ అయిన స్విచ్. ఇది క్లోజ్డ్ స్విచ్. ఓపెన్ అంటే ఓపెన్ అయి ఉంటుంది. స్విచ్ని ఆఫ్ చేయడము, ఇది ఆన్ చేయడం. ఇది ఆన్ అన్నట్టు, క్లోజ్డ్ ఆన్ అన్నట్టు, ఇది ఆఫ్ అన్నట్టు. ఓకేనా? ఫ్యూజ్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఎస్ షేప్లో ఉంటుంది. ఓకేనా? ఫ్యూజ్ ఇట్లా పడుకోబెట్టిన ఎస్ షేప్ లోపల ఫ్యూజ్ ఉండడం జరుగుతుంది. ఫ్యూజ్ అనేది పడుకోబెట్టిన ఎస్ షేప్లోన ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
ఇక సిరీస్ సెల్స్ కనెక్షన్, ఈ సెల్ అంటే ఇట్లా చూపెట్టినాం కదా, సో ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, ఓకేనా, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ఈ ప్లస్ ఇటు సైడ్ చూపెట్టండి, ఈ మైనస్ను నెక్స్ట్ దాని ప్లస్కి, నెక్స్ట్ దాని మైనస్ను థర్డ్ దాని ప్లస్కి, థర్డ్ దాని మైనస్ను ఫోర్త్ దాని ప్లస్కి కనుక ఇట్లా కనెక్షన్ కనుక ఇస్తే దిస్ కనెక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్, సిరీస్ కనెక్షన్. మైనస్ టు ప్లస్ మైనస్ టు ప్లస్ మైనస్ టు ప్లస్, లేదా ప్లస్ టు మైనస్ ప్లస్ టు మైనస్ ప్లస్ టు మైనస్. Those connections are said to be what, series connection, series connection. ఇక parallel connection, parallel connection లో ఎట్లా తీసుకుంటామనంటే, this is the what cell and this is another cell, this is the what third cell. So plus minus plus minus plus minus, all plus charges are what connected to one side and all minus charges are connected to other side. This is called as what, ప్యారలల్ కనెక్షన్. ప్యారలల్ కనెక్షన్లో ఏం చేస్తారు, అన్ని ప్లస్ ఛార్జ్లు ఒకవైపుకు అన్ని మైనస్ ఛార్జ్లు ఇంకొక వైపుకు కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, ప్యారలల్ కనెక్షన్. ప్లగ్ కీని ఎట్లా రిప్రజెంట్ చేస్తామనంటే ఈ విధంగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే అక్కడ స్విచ్ ప్లగ్ ఉంది అని తెలపడం కోసము అట్లా రిప్రజెంట్ చేస్తాము. అమ్మీటర్, ఈ సర్క్యూట్ లోపల అమ్మీటర్ను ఇట్లా పెట్టి ఏ సింబల్ తోటి చూపెడతారు. So this is the what, ammeter symbol. It is the what instrument to what calculate how much current is what going on, how much current is passaged, how much current is passing, ఎంత కరెంట్ పాస్ అవుతుందని మనకు తెలుసుకోవడం జరుగుతుంది. ఇది వోల్టేజ్ను V తోటి చూపెడతాం, వోల్ట్ మీటర్ని V తోటి చూపెడతాము. ఇట్ విల్ వాట్ క్యాలిక్యులేట్ హౌ మచ్ వోల్టేజ్ ఇస్ దేర్, హౌ మచ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ దేర్, అది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అది వోల్ట్ మీటర్. రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే, మనకు కరెంటు పాస్ అయ్యేటప్పుడు సమ్ క్వాంటిటీ విల్ రెసిస్ట్ ద ప్యాసేజ్ ఆఫ్ కరెంట్, కరెంటును పాస్ కాకుండా అడ్డుకుంటా ఉంటుంది, దాన్ని ఏమంటారు, రెసిస్టెన్స్ అంటారు. రెసిస్టెన్స్ని ఈ సింబల్ తోటి చూపెడతాము, లేదా దీని యొక్క యూనిట్స్ అంటారు, ఇది ఓం అంటారు, ఇది ఓకేనా, క్యాప్ సింబల్ తోటి చూపెట్టడం జరుగుతుంది. సర్క్యూట్లో అయితే ఈ విధంగా చూపెట్టాలి. దీస్ ఆర్ ద వాట్ అబౌట్ ద సింబల్స్ ఆఫ్ వాట్ డిఫరెంట్ అప్లియన్సెస్ వీఆర్ యూజ్డ్ ఇన్ కనెక్షన్స్ సర్క్యూట్స్ లోపల ఇవి మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఇక నవ్ వి డిస్కస్ ఓకే. సో టైం చాలా అయింది. సో నవ్ వి విల్ స్టాప్ వాట్ అవర్ క్లాస్, ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ హియర్. సో ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ నెంబర్ 15. సో ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ నెంబర్ 15కి సంబంధించిన సో క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం చేస్తారు, కాన్సెప్ట్స్ ఏవైతే ఈరోజు డిస్కస్ చేసినామో you write what in your classwork notebook, and what conceptual understanding questions. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఏంటివి, ఈ కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా అంటే మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఈజీగా మెమరైజ్ చేసుకోవడానికి, ఈజీగా కాన్సెప్ట్ మొత్తం మీ మైండ్ లోపల ప్రింట్ కావడానికి, మెమరైజ్ కావడానికి, నిల్వ ఉండడం కోసం ఐ విల్ ప్రిపేర్ వాట్ సమ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పే క్లాస్ కంటే కూడా ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నేర్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద వాట్, సో బ్రెయిన్. ఇదేంటిది, మొత్తం కాన్సెప్ట్కి ఇది బ్రెయిన్ లాగా, ఇది వస్తేనే మిగతా ఫంక్షన్స్ అన్ని పనిచేస్తాయి, లేకపోతే ఏ ఫంక్షన్ పనిచేయదు. సో నెక్స్ట్ వన్, ఆఫ్టర్ వాట్ రీడింగ్ ఆఫ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ యూ డూ హోంవర్క్. ఐ విల్ సెండ్ యూ వాట్ అరౌండ్ 20 to 25 క్వశ్చన్స్ అండర్ వాట్ హోంవర్క్. ఇవి వచ్చిన తర్వాత ఇది చేయండి. ఇవి రెండు చేసిన తర్వాత నౌ యూ రైట్ వాట్ ఎగ్జామ్. హియర్ ఆల్సో ఐ విల్ గివ్ యూ వాట్ 20 or 25 క్వశ్చన్స్. ఓకేనా. ఇప్పుడు ఇవి కావాల్సిన వాళ్ళు ఏం చేయండి, ఈ ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 15కి సంబంధించిన మెటీరియల్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. సార్ కైండ్లీ సెండ్ మీ ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 15 మెటీరియల్ అంటే ద ఇన్స్టిట్యూట్స్ విల్ సెండ్ టు యూ వాట్ ఆల్ ద మెటీరియల్స్ విత్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. దీని ఆన్సర్స్, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పంపిస్తారు. వీటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ యాజ్ వెల్ యాజ్ సొల్యూషన్స్ ఆల్సో దే విల్ సెండ్ యూ. అంటే మీరు ఆన్సర్ రాగానే సరిపోదు, అది ఏ విధంగా చేస్తారనేది కూడా తెలియాలి, దానికోసం అన్నీ కూడా పంపిస్తారు. ఓకేనా, రైట్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.